అంటే కేసీఆర్ గారు ఈ విషయం మీద మౌనం కావచ్చు, లేదంటే ఆమె సస్పెండ్ కనుక, అంటే కేసీఆర్ గారి మౌనాన్ని మీరు ఎట్లా చూస్తారు? కేసీఆర్ మౌనంగా ఎక్కడున్నాడు? సస్పెండ్ చేశాడు కదా. కేసీఆర్ గారు ఏంటి, తను మౌనంగా ఉన్నప్పుడే ప్రజలు నన్ను ఏదో అనుకుంటారని చెప్పి అనుకుంటారు. మౌనం అనేది ఎల్లవేళలు మంచిది కాదు కదా. బయటకు వచ్చి ఉన్నది చెప్పాలా. ఈరోజు ఏదైతే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, జరగలేదని చెప్పండి. మీరు సభకు వచ్చి, అసెంబ్లీకి వచ్చి నేను ఈ విధంగా చేశాను, ఈ మంచి పని అవుతుందని చెప్పి, తెలంగాణ బీళ్లు మంచి సస్యశ్యామలు అవుతుందని చెప్పి నేను ఈ విధంగా చేశాను, నేను ఈ యొక్క ఇంజనీర్ల యొక్క సలహా ప్రకారం నేను చేశాను అని మీరు చెప్పొచ్చు కదా. మీరు ఏం చెప్పకుండా, మీరు ప్రభుత్వం నడిపేటప్పుడు ఎవరి కలవరైతుంది, ప్రభుత్వం నడిపేటప్పుడు ఎవరైనా కష్టాలు సుఖాలు చెప్పుకుందామంటే అప్పుడు కలవరైతుంది. మీరు ఒక ప్రభుత్వాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక, ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా మీరు ఏ ఇంజనీర్ని కలవరైతుంది. మీరు కలవకుండా నేను మౌనంగా ఉన్నా, నేను ఇంట్లోనే కూర్చున్నా అంటే అది మంచిది కాదు కదా.